హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, అలానే పక్కకున్న గంట సింబల్ ని అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అలా అయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్ టార్గెట్ మీకు గుర్తుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. 1 month లో కనీసం 1000 సబ్స్క్రైబర్స్ అన్న కావాలి అనేది మా టార్గెట్. మీరు తప్పకుండా మమ్మల్ని మా టార్గెట్ రీచ్ అయ్యేలా చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే వదిన మరదలు పార్ట్ 3 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ బట్టల షాప్ ఏంది ఇంత పెద్దగా ఉంది? అవునే రాధా, ఏంది ఏదో సేల్ ఉందన్నావు, ఇక్కడైతే ఎవరు కనిపిస్తలేరు, అసలు ఎవ్వరు లేరు. సేల్ అయితే ఉందని చెప్పి రత్తమ్మ నాకైతే. మనం పోయి ఒకసారి అడుగుదాం పదా. పద పద పోదాం. సరే అమ్మా రండి రండి. నువ్వెందుకు అట్లున్నావు? మొత్తం బక్క కట్టెపుల్లలాగా కాళ్ళు చేతులు, ముఖమేమో అదేదో ఆలుగడ్డ ఉడకబెట్టిన ఆలుగడ్డ లాకున్నావు. ఓ అమ్మా, నీకేం పుట్టింది గట్లా అంటున్నావేంది? మా మొద్దు ముఖం దానికి బ్రెయిన్ దొబ్బినట్టుంది. ఎక్కడ ఎట్లా మాట్లాడాలో కూడా తెలిసి చావద్దు దీనికి. చీ, కరమానికన్నా వచ్చిన దీంతోని నా ఇజ్జత్ అంతా పోయేటట్టుంది. ఓ అత్తమ్మ, ఇంత పెద్ద షాప్లోకి వచ్చి గట్లా అంటావేంది? అమ్మా, నీకు కొంచెమన్నా తెలివి ఉందానే? ఎక్కడొచ్చి ఏం మాట్లాడుతున్నావే? జర సపోర్ట్ చేయక నీకు కాలు మొక్కుతా నేను. జరసేపు నోరు మూసుకొని ఉండు, ఎవరిని ఏమనకు. ఓ అమ్మా, అట్లా అంటావేంది? నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నన్ను కొనడానికి వచ్చినావా, సీరియల్ కొనడానికి వచ్చినావా? సీరియల్ కొనడానికి వచ్చినా. నిన్ను కొని నువ్వేం చేస్తాము? ఆ బక్క చేతులతో నా బక్క కాలుతో నువ్వేమైనా పని చేస్తావా అనుకుంటే? జర నోరు ముయ్యరా, అదే నువ్వు ఎందుకే గిట్లవుతావు? అయ్యో అన్న, మా అమ్మకి అంత తెలియదు, నువ్వేమనుకోకు. ఇదేదో మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది, నాకు మస్తు గమ్మత్తుంది. రాగానే షాప్లో అడుగు పెట్టండి, ఇద్దరు అవ్వ కూతుర్లు మంచి కొట్లాడుతుర్రు. సరే సరే అమ్మా, పదండి చీరలు చూపిస్తారా అండ్రి. అమ్మా చెప్పండి, ఎట్లాంటి చీరలు కావాలి మీకు? మంచి చీరలు చూపెట్టు. మేము అన్ని మంచి చీరలు అమ్ముతామమ్మా, ఖరాబ్ అయిన చీరలు అమ్మము. ఎట్లాంటి చీరలు అంటే ఏ మోడల్లో చూపెట్టమంటారని అడుగుతున్నాం. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా పట్టు చీరలు, కాటన్లు, అట్లా చూపెట్టుండ్రి. సరే సరే, ఈ చీర చూడండి అమ్మా, ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఇది మంచిగా బాగా ట్రెండీలో ఉంది. చూడండి ఎట్లా అనిపిస్తుందో మీకు. ఇంకా కలర్లు కావాలంటే కలర్లు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక మోడల్ అమ్మా, మంచి కలర్, మంచి బాగా ట్రెండీ చీరలే ఉంటాయి మా దగ్గర. చూడండి మీకు ఎట్లా అనిపిస్తాయి ఈ 2 మోడళ్లు. ఈ ట్రెండీ అంటే ఏం పాడైంది? చీరలు అస్సలు మంచిగా లేవు. ఇదేనా నీ దగ్గర ఉన్న చీరలు? ఈ బోకి చీరల కోసమేనా మేము ఇక్కడ వచ్చింది? ఓ అమ్మా, చీరలు నచ్చలేకపోతే నచ్చలేదు, వేరే చూపెట్టని చెప్పు. అది ఏంది బోకి గీకి, అది ఏం భాష? మీరు కస్టమర్లని నేను మర్యాదతో మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడకపోతే ఏం చేస్తున్నా నేను? ఏం చీరలు పాడైనా గట్లున్నాయి, మంచి చీరలు చూపెట్టరాదా నీకు? ఓ అత్తమ్మ, ఎందుకు అట్లా గరం అవుతురు? ఆగుండ్రి, వాడు ఏదో చూపిస్తుండు కదా, అది ఆగుండ్రి. ఏందో దీంతో ఉట్టిగా వచ్చిన దీంతో అన్న ఆమె అట్లనే అంటది. ఏం పట్టించుకోకు, వేరే చీరలు చూపెట్టు, వేరే మోడల్. ఇంకా మాకి చీరలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయి, బాగా అందరు కట్టుకుంటుర్రు, మంచి ఉంటాయి. చూడండి ఒకసారి, దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు చూపిస్తాను. అందరు కట్టుకునే చీరలు మాకెందుకురా? అందరు కట్టుకునే చీరలు చూపిస్తున్నా మాకు. కొత్త చీరలు లేవా నీ దగ్గర? అన్ని అందరు కట్టుకుని ఇచ్చిన చీరలే ఉన్నాయా? ఓ అమ్మా, ఏం మాట్లాడుతుర్రు? అందరు కట్టుకునే చీరలు అంటే బాగా ఫేమస్ చీరలు అని అంటున్నా నేను. అమ్మా ఏంది ఇట్లనే కొడతావానే? చీరలు వద్దు, ఏమొద్దు, నేను పీక్తున్నా. అయ్యో నేనేమంటేనే వాళ్ళకి తుర్రుమని పోతున్నావు. ఓ సుజు, ఆగే చిటి తల్లి, వస్తున్నాను ఆగే. నీ చీరలు పాడగాను, నీ షాప్ ని కాకలు ఎత్తుకపోను. నేనేదో చీరలు కొనడానికి వస్తే నా బిడ్డతో నాకు లొల్లి పెట్టించినావు కదరా. ఓ అమ్మా, ఇది మంచినే ఉంది నీ సంగతి. నువ్వే వచ్చి నువ్వే పిచ్చి పిచ్చిగా మాట్లాడి నీ బిడ్డ ఇజ్జత్ అంతా తీసినావు. ఆమె ఆ బాధకే నీ మీద కోపంతో పోయింది. లే దొరికి మాకు మళ్ళీ ఒకసారి ఈ దుకాణంలో వస్తే బయటకు వెళ్ళగొడతాం, అసలు లోపలికి రానియం మిమ్మల్ని. ఓ అత్తమ్మ, మనకెందుకు వచ్చింది అత్తమ్మ? పదండి, సుజాత పోతుంది, పదండి పోదాం ఇంటికి. నువ్వేంద్రా నన్ను రానివ్వండి, నేనే నీ దుకాణంకి ఎప్పుడు రాను. మా గల్లీలో వాడకట్టలు అందరు చెప్తాను, ఈ షాప్ కి పోకుండ్రి, అక్కడ ఒకడు ఉంటాడు, ఆ ఉడకబెట్టిన ఆలుగడ్డ మొగపోడు, అదే చెప్తాను. అసలు ఎవరిని రానియని, షాప్ కి ఎవడొస్తాడు నేను కూడా చూస్తాను. మానకన్నా వచ్చి తిని షాప్ కి. ఈ అవ్వ పొద్దున్నే ఎవరి ముఖం చూసిండ్రా నాయన? ఈ కుక్క ముఖంతో వచ్చింది నా షాప్ కి. కొనుడు లేదు, పీకుడు లేదు, వచ్చి వంగమ చేసిపోయింది. మా అమ్మతో నొట్టిగన్నమైన చీరలు కొనడానికి మొత్తం ఇజ్జత్ అంతా తీసింది. నేను బుజ్జి తల్లి గట్లన్నా నా కోపమా? సారీ
నా బంగారం కదా. అది వాడు అట్లా చేసిండు బిడ్డ, అట్లా వర్రిచ్చిండు. వన్ సీరియల్ పాడగానే ఎట్లా పాడైనాయి. మంచిగా మా అత్తకి మా ఆడబిడ్డకి నన్ను ఏడిపిద్దామని చూసిరు కదా, ఇప్పుడు చూడండి ఇద్దరు ఏడుచుకుంటూ కూర్చుర్రు. ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు, అన్నీ చూస్తూనే ఉంటాడు. ఒకరిని మనం ఏడిపిద్దాము, వాళ్ళ నాశనం చూద్దాము అనుకుంటే అది మనకే ఉల్టా కొడుతుంది అదంతా. మమ్మీ నువ్వు నాతో మాట్లాడకు, ఏం అవసరం లేదు నువ్వు నాతో మాట్లాడేది. ఏంది ఇప్పుడు నీకు మనశాంతి పట్టిందా? మా ఇద్దరి మధ్య లొల్లి పెట్టి ఇప్పుడు నువ్వు శాంతంగా ఉంది కానీ మంచిగా నవ్వుకుంటూనే చూస్తున్నావు. ఓ నీ అవ్వ, నేనేం చేసిండ్రా నాయన, ఇది నా మీద కోరుతుంది. నేనేమన్నా దీనికి లొల్లి పెట్టుకోవే అడవే వాంతో అని చెప్పినా, ఇదేమో నా మీద కోరుతుంది. నేనేం చేసిన అత్తమ్మ? ఏం చేస్తుడేంది? అడ్డమైన షాప్ పట్టుకోపోయినా వాడు ఉన్నాడు బిచ్చపోడు, వాంతో నాకు మాటలు అనిపించిన. ఇదంతా నీకు ఫస్ట్ తెలుసు కానీ వాడికి అట్లా పాడైంది, ఆ దుకాణం అట్లా పాడైందని. అయినా అక్కడనే పట్టుకుపోయినావు కదా నువ్వు. నీ అవ్వ, నీ నోరు చల్లగుంటే ఊరు చల్లగుంటదే. నువ్వేమో ఊరందరితో లొల్లి పెట్టుకొని అందరు ఇజ్జత్ తీసావు, ఇప్పుడేమో నన్ను అంటున్నావా? ఏంది నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏంది? ఇప్పుడు నాకు నా బిడ్డకి లొల్లి పెట్టించినావు, ఇప్పుడు మంచిగా ఉంది కదా, నీకు తృప్తిగా ఉంది కదా. పోనాడు మేడం ముఖం వేసుకొని నా ముఖం చూస్తున్నాడు, లోపలికి పో. నీ ముఖం చూసిన దరిద్రమేనే మాకు. చీన బతుకు, ఇదేంద్ర నాయనా గిట్లా నన్ను ఎప్పుడు తిడతానే ఉంటారు. మమ్మీ నిజమేనే, ఈ వదినేనే కావాలని మనకిద్దరికి లొల్లి పెట్టాలని గా షాప్లోకి దొలకపోయింది. మరి ఇంకేం బిడ్డ కదా, ఇంకేమి మా ఇద్దరికి లొల్లి పుట్టాలి చూడాలి అని అది మనకు ఆ షాప్ లో దొరకపోయింది. గా బిత్తి రోడ్డు గా బిత్తి షాపులకి. దేవుడా, నాకెందుకు దేవుడా ఇన్ని బాధలు పెట్టిన వీళ్ళతోని? ఎప్పుడు చూసినా దేని మీదైనా నన్నే తిడుతుంటారు, ఎప్పుడు నన్నే అంటుంటారు. నువ్వు నిజంగా ఉన్నావా దేవుడా? నిజంగా ఉంటే వీళ్ళని చూసుకో దేవుడా తండ్రి. నువ్వు ఎప్పుడు ఇట్లా నవ్వుకుంటుంటే నన్ను మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటేనే నాకు మంచి అనిపిస్తుంది బిడ్డ. నువ్వు ఎప్పుడు నన్ను మీద అట్లా కోపం తెచ్చుకోకు బిడ్డ, నేను అస్సలు తట్టుకోలేను. నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి. సరేనే మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ టూ బిడ్డ, బంగారు తల్లి. చీ వీళ్ళ బతుకులు, నన్ను ఏడిపించి మళ్ళీ హిహిహి అనుకుంటూ నవ్వుతుర్రు. కొంచెం కూడా సిగ్గులేదు వీళ్ళ బతుకులకి. ఓ అమ్మా, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? అగో ఎవడు వీడు? అచ్చం అడవి పందిలాగా ఉన్నారు. ఎవరు వీడు? ఓ పిల్లగా, ఎవరు నువ్వు? ఎవరు కావాలి నీకు? నీ మా ఇంటికి వచ్చినావు ఏంది? వీడెవడో నాయన, మా అత్తకి బలిక బక్రాలాగా వచ్చిండు. ఎవడో ఏందో వీడు. ఏం లేదమ్మా, నేను ఒక సేల్స్ పర్సన్ని. పర్సన్ ప్యాకెట్ వా? ఏం పర్సన్వి? గది చూడ ప్యాకెట్లు వేసి అమ్ముతారు పర్సన్ అని. ఇక బూంది ఉంటది, కారు ఉంటది కదేనా? ఓ అమ్మా, ఏం మాట్లాడుతుర్రు? నువ్వు గది వస్తువులు అమ్ముతుంటాను, గట్లనే వచ్చిన మా కంపెనీ మీదకి వెళ్ళి. ఓ అవునా పిల్లగా, అయితే ఏం అమ్మడానికి వచ్చినావు? ఏమన్నా ఫ్రీగా ఉంటే చెప్పు, ఫ్రీగా ఉంటేనే మేము కొంటాము. ఇక ఫ్రీగా అమ్మినాక నువ్వు కొనుడేంది? అయ్యో ఫ్రీగా ఏం లేదా? అయితే పో, ఇంకెందుకు పో. అరే అమ్మా రాదు, ఇంక సల్ల ప్యాకెట్లు అమ్ముతుంటానమ్మా. మా వాళ్ళు కొత్త టెక్నిక్ తోని సల్ల ప్యాకెట్లు తయారు చేస్తారు మా కంపెనీ వాళ్ళు. ఇక మీలాగా ఇట్లా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ టేస్ట్ చేపించి ఫ్రీగా ఎట్లుంది టేస్ట్ అనేది మేము చేసి చూస్తుంటాము. ఓ అవునా, అయితే ఇది ఫ్రీగానే ఇస్తావా నువ్వు మాకు తాగడానికి? ఫ్రీగానా? ఓ అత్తమ్మ, అదేం తీసుకోకండి, ఇవాళ రేపు గట్లా ఫ్రీగా ఇచ్చి ఏదో విషమో అది ఇది కల్పిస్తుర్రు. ఏమొద్దు, ఏం తీసుకోకుండా అత్తమ్మ. నువ్వు ఆగే, నీకేం తెలిసే, నువ్వు ఒక దానివి, నీకు ఇట్లాంటివన్నీ తెలుసా? అన్ని సిటీలలో ఇట్లాంటివి చేస్తుంటారు. నీకేం తెలుసే, పల్లెటూరులో పుట్టి పెరిగినావు, నీకేం తెలియదు. నోరు మూసుకొని సపడేగుండు. అమ్మా ఈ వదినకి ఏం తెలియదు, ఎప్పుడు గిట్లనే అన్నీ మాట్లాడుతుంటుంది, ఇంకేం తెలియదు సిటీలో ఏమవుతుంది ఏం కథ. నాకు కూడా ఒక ప్యాకెట్ తీసుకోవే మమ్మీ ఫ్రీగా. సౌండ్ నీ అమ్మ, ఎప్పుడు మంచి చెప్పినా వీళ్ళకి ఎప్పుడు ఇదే చెప్తే వినకపోతే ఇక సడన్గా చూడాలి అంతే. నాకెందుకు వచ్చింది? బాబు 2 ప్యాకెట్లు ఇక్కడి తీసుకోండి అమ్మా. కమ్మగుంది. మీ కంపెనీ పేరేంది పిల్లగా? మస్తు ఉన్నది ఇది సల్లా. అవును మమ్మీ, మస్తు కమ్మగుంది. మా కంపెనీ పేరు వచ్చి డూల్మాల కంపెనీ. డూల్మాల గదేం కంపెనీ పాడైంది. మస్తుంది కంపెనీ పేరు. అవునమ్మా. అయితే ఏంది సంగతి అంటే, మా కంపెనీ వాళ్ళు అందరు చేసేటట్టు చేసలేరు ఈ సల్ల ప్యాకెట్లు. జర కొత్తగా ట్రై చేసిర్రు. కొత్తగా ఇట్లా కొత్తగా పాడైంది. సల్ల అందరు ఒకటే చేస్తారు కదా, గా పెరిగేసి గల కొంచెం నీళ్ళుగా మసాలా పడేసి కలుపుతారు. ఇంకేం కొత్తగా పాడవుతుంది ఇలా అంటే, మామూలుగా మనం పెరిగి ఎట్లా చేస్తాము, ఆవు పాలతోని లేకపోతే బర్రె పాలతోని చేస్తాము. పెరుగు తోడేసి ఇంకా సల్ల చేస్తాము కదా. మా కంపెనీ
తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దామని ఇంకా కొత్త పాలతో చేస్తారు. కొత్త పాల అంటే ఏం పడైంది? కొత్త పాల అంటే కుక్క పాలు పిల్లి పాలతో చేస్తారు. ఛీ, ఏంది కుక్క పాలు పిల్లి పాలతోనా? ఛీ, థు థు థు. ఏం పాడైందిరా? కుక్క పాలు పిల్లి పాలతో చేసినట్టు నాకు తాపించినావారా? నాకేమైనా ఏ పాడైతుందా ఏంది? బిడ్డ ఏమైతుంది బిడ్డ? ఈ దరిద్ర పోడొకడు తగలకుండా పొద్దుగాల నుంచి ఇట్లాంటి వాళ్ళందరూ మనకే తగులుకుంటుర్రే. అడవి పంది మొక్క పోడ ఇక్కడ నుంచి దాపరమైనవరా నువ్వు మాకు? ఇదేదో కుక్క పిల్లి పాలతో చేసింది మాకు తెచ్చి అంటగట్టినవేంద్రా? కొంపదీసి మేము రస్తమైంది ఇక తాగి బిత్తిరి మొక్క పోడ ఇక్కడ నుంచి పట్టుకొచ్చినారా ఇది? మంచి పని అయింది, ఇలా పని ఇట్లనే కావాలి. మంచి పని అయింది. ఓ నీ అవ్వ, ఏం పాడేంద్రా గట్ల నవ్వుతుంది? కొంపదీసి ఎంజీఏ పట్టింది ఏంద్రా గట్ల నవ్వుతున్నావు? అమ్మా, మేము మీకు ప్రాంక్ చేసినాం. ప్రాంక్ వీడియో గడ కెమెరా పెట్టినాం చూడు. ప్రాంక్ అంటే ఏం మునిగి పాడైందిరా? ఓ అమ్మా, మేము ముట్టిగా మీ దగ్గరికి వచ్చి గట్లా జోక్ చేస్తాము, అది కెమెరాలో రికార్డే చేసుకుంటాము. ఇదేం కుక్క పిల్లి పాలతో చేసింది కాదు, ఇది నార్మల్ గానే మనం చేసుకునేదే, బర్రె పాలతో చేసిందే. ముట్టికి చెప్పినా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కెమెరాలో రికార్డ్ చేసుకున్నాము. ఏ మునిగి పాడైందిరా బిత్తిరి మొగ పోడా? నీకు నేను దొరికినా? నాకు ఇవన్నీ ప్రాంక్ ఇంకో చేసుకోవడానికి. ఏంది ప్రాంక్? కంప్లైంట్ ఇచ్చినామనుకో చూడుండ్రి, ఇట్లా భయపెడితే ఏంది? ఓ నీ అవ్వ, వీళ్ళని చంపేసేటట్టు ఉన్నారు కదరా నాయనా. పారిపోయింది నయం ఇక్కడ నుంచి. ఏ ఆగ్రా, ఎక్కడ ఉరుకుతున్నావు? ఆగు, ఏదో దిక్కుమాలిన తెచ్చి దాపించండి. ఇప్పుడు ఏమైనా అయితే ఏంది మాకు పరిస్థితి? నీ అవ్వ అమ్మ, పొద్దుగాలే శివల ముఖం చూసిందమే, అంత గిట్ల దరిద్రం కొడుతుంది. ఏందే ఎందో బిడ్డ గిట్ల అవుతుంది? ఏం చేయాలనో ఏందో. ఇంకేందే, నన్ను రోజు ఏడిపిస్తుంటారు కదా, దానికి ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు దాకా గొడగొడ అని ఏడ్చినా కదా, దానికి ఇట్లా తిప్పి కొట్టింది మీకు. ఇంకేంది, ఇంకా నన్ను ఏడిపిండ్రి, ఇంకా ఇట్లనే అవుతుంటది మీకు. చూసిరా ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చి కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై ఫ్రెండ్స్.